మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వామి నిండు అసెంబ్లీలో మరొక్కసారి తెలంగాణ పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిండో, అసలు ఏం మాట్లాడిండో చూడండి. నేనే హైదరాబాద్కి రాబోయింది అధ్యక్ష. మేము చెన్నైలో ఉన్నాము, ఫిల్మ్ ఇండస్ట్రీ అక్కడ ఉండింది. మేమందరం ఏం నమ్మామంటే ఇది మా నేల, మా తెలుగు రాష్ట్రం, మా ఆంధ్ర రాష్ట్రం. అక్కడ సొంత ఇల్లుండి, మా అన్నయ్య గారికి కానీ అందరికీ సొంత ఇల్లుండి, అక్కడి నుంచి అందరం ఉన్నాయన్నీ వదిలేసి అమ్మేసుకొని హైదరాబాద్ వచ్చిన తర్వాత కారణాలు ఏవైనా కావచ్చు, కానీ ఇది నీ ఊరు కాదు, నీ రాష్ట్రం కాదు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపో. పొలిటికల్గా వెళ్ళిపోవాలంటే ఇది కేవలం ఒక రాజకీయ నాయకుల వరకే గొడవ ఉంది, కేవలం శాసనసభ్యుల మధ్య గొడవ ఉంది అంటే అది వేరేగా చూసేవాళ్ళమే. కానీ సగటు ప్రతి ఆంధ్ర పౌరుడి మీద దాని ఫలితం, దాని ప్రభావం చూపించింది. పవన్ కళ్యాణ్ స్వామి ఎందుకు స్వామి అన్న అబద్ధాలు? ఎవరు ఈ హైదరాబాద్ని తెలంగాణ నిలిచిపెట్టి వెళ్ళిపోండి అని ఎవరన్నారు స్వామి? ఇప్పుడు లేరా స్వామి? చిరంజీవి సార్ కావచ్చు, రామ్ చరణ్ సార్ కావచ్చు, హైదరాబాద్లో లేరా స్వామి? ఉన్నారు కదా. పోనీ మిగతా ఆంధ్ర ప్రాంతం వారిని ఎవరినన్నా ఎల్లగొట్టిరా స్వామి? వెళ్ళిపోండి, మా రాష్ట్రంలో మీరు ఉండద్దు అని ఎల్లగొట్టిరా స్వామి? ఎందుకు స్వామి అన్న అబద్ధాలు? అదే అసెంబ్లీలో. ఇంకా అట్లా చెప్పుకుంటా మీరేమంటారంటే, భాషా సంయుక్త రాష్ట్రాలు ఏర్పడినాయి కాబట్టే ఇప్పుడు తెలంగాణలో హైకోర్టు ఉన్నది, ఆంధ్రాకి హైకోర్టు అన్న గతి లేకుండా ఉన్నది అని మాట్లాడుతున్నారు స్వామి. కానీ హైకోర్టు కట్టింది ఈ భాషా సంయుక్త రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కాదు స్వామి. నైజాం రాజులే హైకోర్టును కావచ్చు, సెక్రటరీని కావచ్చు, అసెంబ్లీని కావచ్చు కట్టిరు స్వామి. దాన్నే వాడుకున్నారు స్వామి. రీసెంట్ గా ఒక సెక్రటేరియట్ని మళ్ళీ కూల్చి కట్టిరు, కానీ అంతకుముందు నిజాం రాజులు కట్టిందే ఉంది స్వామి. ఎందుకు స్వామి తెలంగాణ అంటే మీకంత కోపం? నాకు అర్థం కాదు. మొన్న తెలంగాణ వాళ్ళ కళ్ళు పడ్డాయి అన్నారు. అంతకుముందు కెమెరామ్యాన్ గంగతో రాంబాబు సినిమా తీసిరు. మొన్న సినిమాలేమో పాత బస్తీ అంటే పాకిస్తాన్ అని మాట్లాడిరు. అంతకుముందేమో తెలంగాణ ఇచ్చినందుకు వారం రోజులు అన్నం తినలేదు అని మాట్లాడిరు. ఎందుకు స్వామి? మీ పనేదో మీరు చూసుకోవచ్చుగా. మీ పార్టీ గుర్తుపైన కూడా తెలంగాణలో పోటీ చేస్తురుగా. ఎందుకు స్వామి నిండా అసెంబ్లీలో కూడా ఇట్లా మాట్లాడడం? చెప్పండి స్వామి. మళ్ళొకసారి అట్లా మాట్లాడకండి స్వామి. థ్యాంక్ యూ.